హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందా పతివాడ. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ అనేవి జూన్ 2న రాబోతున్నాయి. ఈ లోపుగానే జోసా కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు జోసా వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినట్లయితే ఆ నోటిఫికేషన్ తాలూకు వివరాలన్నీ కూడాను, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు ఏ డేట్లో ఏ రౌండ్ ఉంటుందో ఆ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. అంతేకాకుండా జోసా బిజినెస్ రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జోసా బిజినెస్ రూల్స్ ని డౌన్లోడ్ చేసుకొని కంపల్సరిగా చదవాలి. ఈ చదివే టైము ఇవ్వకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఈ జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసిన తర్వాత 2 కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్ లో మొదటిగా మనం మన అప్లికేషన్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మన తాలూకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అది ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. ఇక రెండో ప్రాసెస్ ఏంటంటే సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు పే చేసిన తర్వాత లాస్ట్ రౌండ్ వరకు మనం వెళ్ళిన తర్వాత ఆ చివరిలో మనం పార్షియల్ అడ్మిషన్ ఫీజు PAF అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పేమెంట్ దగ్గర చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం కానీ, లేదు అమౌంట్ కట్ అయిపోయి, మనకి అమౌంట్ అయితే కట్ అయిపోతుంది, బట్ కాలేజ్ వాళ్ళకి అయితే ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నటువంటి వారికి ఈ ఫీజు అనేది వెళ్ళదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కొంత వచ్చినప్పుడు మనకు ఆ విషయం తెలియకపోతే మనకు వచ్చినటువంటి సీటు కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాదు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ప్రతిరోజు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపల్సరిగా మనం ప్రతిరోజు కూడా జోసా వెబ్సైట్ ఓపెన్ చేసి క్యాండిడేట్ యాక్టివిటీకి వెళ్ళి ప్రతిరోజు మనం చెక్ చేసిన స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. రౌండ్ కి కూడా మన స్టేటస్ అనేది కంపల్సరిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఫోన్ చేయరు, మెసేజ్లు పెట్టరు, ఒక్కోసారి మెయిల్లో కూడా చెప్పరు. ఏదైనా క్వైరీ ఉంటే మనకి మెయిల్ పెడతారు తప్పిస్తే మిగతా సందర్భాల్లో మనకి కమ్యూనికేషన్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఏదైనా సరే మనం జోసా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ క్యాండిడేట్ యాక్టివిటీలో మాత్రమే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కొంతమంది ముందే పే చేసుకునే అవకాశం ఇప్పుడు వెసులుబాటు ఇచ్చాడు. ఎందుకనంటే ఆ టైంలో మనం కంప్లీట్ అయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు అవి అటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయనే ఉద్దేశంతో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కొంతమంది ముందే పే చేసుకోవచ్చు. ఇక రెండోది వెబ్ ఆప్షన్స్. మీకు ముందే చెప్పాను, ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇదే చాలా మెయిన్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అంతటికి మీరు పెట్టే వెబ్ ఆప్షన్సే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీకు రావాల్సిన సీట్ పోయేది ఎక్కడే, మీరు చేసే తప్పు కూడా ఎక్కడే చేస్తారు. మీకు ఎక్కడైతే వస్తుందో ముందుగానే మీరు ఒక లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేసుకోండి. మీ ర్యాంక్ కి ఏ కాలేజీలో వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుందో ముందుగానే ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి పైన మీకు వస్తున్నటువంటి కాలేజీలు, మీకు వస్తున్నటువంటి బ్రాంచ్లకి బెటర్ ఆప్షన్స్ అన్ని కూడా పైన పెట్టుకోవాలి. ఇక రిమైనింగ్ అన్ని కూడా కింద పెట్టుకోవాలి. ఆ రిమైనింగ్ కూడా ఆర్డర్ వైజ్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏ కాలేజ్ బెటర్ మీకు ముందే చెప్పాను. ఆ కాలేజ్ NIRF ర్యాంకింగ్ ఎంత, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన సీనియర్స్ అడిగి, లేదు ఏ కాలేజ్ అయితే మీరు అనుకుంటున్నారో ఆ కాలేజ్ వాళ్ళకి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ అవి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మన ఫ్యాకల్టీకి తెలిసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఆ రకంగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. కాలేజీలు, బ్రాంచ్లు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఈ లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఈ జోసా కౌన్సిలింగ్ లో IIT వారికి ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై అవుతారో వారి NIT ప్లస్ సిస్టమ్ ప్లస్ IIT కూడా ఓపెన్ అవుతుంటాయి. వాళ్ళు రెండింటికి కలిపి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అడ్వాన్స్ లో ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అవ్వనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ కి ఎలిజిబుల్ అవ్వకపోయినా, లేదా అడ్వాన్స్ కి ఎలిజిబుల్ అయ్యి అడ్వాన్స్ లో క్వాలిఫై అవ్వకపోయినా అటువంటి స్టూడెంట్స్ కి NIT ప్లస్ సిస్టమ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఎవరికి ఏవైతే ఓపెన్ అవుతాయో అవి ఆర్డర్ వైజ్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత 6 రౌండ్లు ఉంటాయి. నోటిఫికేషన్ ఏదైతే జోసా నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. రౌండ్ 1 ఎప్పుడు అవుతుంది, రౌండ్ 2 ఎప్పుడు అవుతుంది, అలాగే రౌండ్ 6 ఎప్పుడు అవుతుంది, ప్రతిదీ తెలుసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు డైలీగా
జోసా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. సో రౌండ్ 1 లో ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. రౌండ్ 1 లో మీకు సీట్ వచ్చింది. మీరు 150 ఆప్షన్లు పెట్టారు అనుకోండి. 150 ఆప్షన్లో ఎక్కడో ఒక 125 దగ్గర 127 దగ్గర మీకు సీట్ వచ్చింది. ఈ సీట్ వచ్చినప్పుడు మీకు అనుకూలమైనటువంటి సీటా కాదా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ బ్రాంచ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్లో మీకు సీట్ వచ్చిందా లేదా. ఒకవేళ ఆ బ్రాంచ్లో కానీ ఆ కాలేజీలో కానీ మీకు సీట్ రాకపోయి వేరే మీకు నచ్చినటువంటి కాలేజీలో సీట్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్, 1 ఫ్రీజ్, 2 స్లైడ్, 3 ఫ్లోట్, ఇలాగ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన బ్రాంచ్ వచ్చింది, ఫ్రీజ్ చేసే, ఇక మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు ఆ కాలేజీ చాలు, ఆ బ్రాంచ్ నాకు చాలు అనుకుంటే మీరు అక్కడితో ఆగిపోవచ్చు. మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసి సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు కట్టిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ సీట్ యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత మీ కాలేజ్ నచ్చి ఆ బ్రాంచ్ గా నచ్చినట్లయితే మీరు ఫ్రీజ్ అనే ఆప్షన్ ఎంచుకుంటారు. లేదు నాకు ఇదే కాలేజీలో ఇంతకన్నా బెటర్ బ్రాంచ్ కావాలి, నాకు ఎన్ఐటి వరంగల్ లో మెకానికల్ సీట్ వచ్చింది కానీ నాకు కంప్యూటర్ సైన్స్ సీట్ రాదు అనుకున్నప్పుడు అతను అదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కోరుకుంటున్నాడు కాబట్టి అదే కాలేజీలో నీకు మళ్ళీ కావాలి అనుకుంటే స్లైడ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీరు ఏదైతే కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటున్నారో మీకు వచ్చిన ఆప్షన్ కన్నా పైన ఉండాలి. పొరపాటున ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ మీరు ఫస్ట్ పెట్టి దాని కింద ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ కానీ మీరు పెట్టి మీరు స్లైడ్ ఆప్షన్కి వెళ్తే మీకు కంప్యూటర్ సైన్స్ రాదు. మీరు కంపల్సరిగా ఏదైతే కంప్యూటర్ సైన్స్ కావాలని మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సీట్ నుంచి మీరు స్లైడ్కి వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరిగా మీరు అనుకుంటున్నటువంటి బ్రాంచ్ మీకు వచ్చినటువంటి బ్రాంచ్ కన్నా పైన ఉండాలి. అలాగే పైన ఉన్నట్లయితేనే మీకు నెక్స్ట్ రౌండ్ లో కానీ ఆ నెక్స్ట్ రౌండ్ లో కానీ మీకు అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 3వది ఫ్లోట్. అంటే నాకు ఆ బ్రాంచ్ నచ్చలేదు, నాకు ఆ కాలేజీ నచ్చలేదు, ఇక నాకు 127 ఆప్షన్ వచ్చింది కాబట్టి నాకు ఎక్కడో 50 కన్నా పైన ఉన్నటువంటి ఆప్షన్స్ కావాలి అని మనం అనుకున్నప్పుడు, లేదు ఈ 127 కన్నా పైన ఏదో ఒక ఆప్షన్ కావాలి అని అనుకుంటే ఫ్లోట్కి వెళ్ళిపోవాలి. ఈ ఫ్లోట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే కాలేజ్ మనం కావాలనుకుంటున్నామో ఆ కాలేజీలు కానీ ఆ బ్రాంచ్లు కానీ మీకు వచ్చినటువంటి ఆప్షన్ కన్నా పైన ఉన్నారు. దీన్ని ఫ్లోట్ అంటారు. ఫ్రీజ్ అంటే మనకు వచ్చిన సీట్ ని మనం సాటిస్ఫై అయిపోతే ఫ్రీజ్ ఆప్షన్ తీసుకుంటాం. స్లైడ్ అంటే మనకి ఏదైనా కాలేజీలో సీట్ వచ్చి అంతకన్నా బెటర్ బ్రాంచ్ లో నాకు అదే కాలేజీలో సీట్ కావాలి అనుకుంటే స్లైడ్ ఆప్షన్ తీసుకుంటాం. అలా కాకుండా ఈ కాలేజ్ కాదు ఈ బ్రాంచ్ కాదు నాకు ఇంతకన్నా బెటర్ కాలేజ్ కావాలి, ఇంతకన్నా బెటర్ బ్రాంచ్ కావాలి అనుకుంటే, ఇంతకన్నా బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటే అప్పుడు ఫ్లోట్ అనే ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. దీంతో ఈ ప్రాసెస్ తో మీరు కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇందాక చెప్పాను, 1 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 75% కంపల్సరీగా ఉండాలి. అంతేకాదు ఎవరైతే ఐఐటికి అప్లై చేశారో, ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై అయ్యి వాళ్ళు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి ఎక్కడో దగ్గర సీట్ వచ్చి మీరు 4 రౌండ్లు 5 రౌండ్లు కూడా పూర్తి చేసుకొని 5వ రౌండ్ కి మీకు ఎక్కడో దగ్గర సీట్ వచ్చి 5వ రౌండ్ కల్లా మీరు ఎక్కడో దగ్గర సీట్ లో ఉన్నారు. 6వ రౌండ్ కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 5వ రౌండ్ కి వెళ్ళారు మీరు ఫ్లోట్ పెట్టుకున్నారు, లేదా 4వ రౌండ్ కి వెళ్ళారు, లేదా మీకు ఫస్ట్ రౌండ్ లోనే సీట్ వచ్చింది. ఒక ఐఐటీలో ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది. సెకండ్ రౌండ్ ఫ్లోట్ పెట్టుకున్నారు, 3వ రౌండ్ ఫ్లోట్ పెట్టుకున్నారు, 4వ రౌండ్ ఫ్లోట్ పెట్టుకున్నారు, 5వ రౌండ్ కి వచ్చారు. ఈ 5వ రౌండ్ కి వచ్చి మీరు ఫ్లోట్ గాని స్లైడ్ గాని పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. 6వ రౌండ్ కి వెళ్ళిన తర్వాత 6వ రౌండ్ లో ఏ సీట్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ సీట్ వచ్చినా కూడా మీరు పొరపాటున కానీ మీకు ఆ కాలేజ్ నాకు నచ్చలేదని చెప్పి 6వ రౌండ్ లో ఐఐటీని కానీ మీరు వదులుకున్నట్లయితే, ఎక్కడో ఐఐటి రోపారో లేకపోతే ఐఐటి జమ్మూ కాశ్మీర్ అటువంటివి కొంచెం క్లిష్టమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఐఐటీలో సీట్ వచ్చిందని చెప్పి మీరు దాన్ని ఇగ్నోర్ చేశారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లో కౌన్సిలింగ్ మీరు ఎలిజిబుల్ కాదు. ఈ రకంగా తెలియక చాలా మంది ఈ రకంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లాంగ్ టర్మ్ తీసుకొని ఈ విషయం నేను లెఫ్ట్ అయ్యానన్న విషయం కూడా
ఎవరితో డిస్కస్ చేయకుండా లాంగ్ టర్మ్ తీసుకొని కౌన్సిలింగ్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి మిస్టేక్లు ఏవి చేయకండి. ఇది ఈ కౌన్సిలింగ్ తాలూకా ప్రాసెస్ అంతా. ఒకసారి జోసా వెబ్సైట్ కి వెళ్ళి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చాడో, జోసాకి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చాడో ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదవండి. ఏ రోజు రిజిస్ట్రేషన్, జూన్ 3 నుంచి రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇచ్చాడు. అలాగే ఏ రోజు రిజిస్ట్రేషన్, ఏ రోజు ఏ రౌండ్ అవుతుంది, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని క్లియర్ గా చదివిన తర్వాత బిజినెస్ రూల్స్ కూడా వీలైతే బిజినెస్ రూల్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంగ్లీష్ లో అర్థం కాకపోయినట్లయితే చాట్ జీపీటీ మొత్తం అంతా కాపీ చేసి చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కన్వర్ట్ ద మ్యాటర్ ఇంటూ తెలుగు అని చెప్పి మీరు కొట్టినట్లయితే మొత్తం అంతా కూడా తెలుగులో వస్తుంది. దాదాపు 100 పేజీలు దాటి ఉంటుంది. అన్ని పేజీలు మీకు ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ మీరు క్లియర్ గా చదివినట్లయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని దిగ్విజయంగా కంప్లీట్ చేయొచ్చు. క్లియర్ గా చదివినట్లయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని దిగ్విజయంగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతి రౌండ్ లోనూ నేను ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. థ్యాంక్ యూ.